స్టార్ట్ అయిందండి. సరే, అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికి వందనాలు. దేవుడికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. కాబట్టి స్టార్టింగ్ ప్రేయర్ మాధురి సిస్టర్ చేస్తుంది, పాట సురాజ్ బదర్ పాడతారు. అందరికి ప్రైజ్ లార్డ్. మాధురి సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంగల దేవ జీవాధిపతి ప్రభ, మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్ర ప్రభ. యోగ్యతలను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ప్రభా, యువతని స్థుతించి ఆరాధించి కృపణించడానికి మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామానికి కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటారన్న ప్రభా. అవును తండ్రి, మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వందనాలు ఇస్తూ ప్రభా. ఇగో తండ్రి, ఇక్కడ చిన్న మందిగా కూడి ఉన్నాం ప్రభా. నీ ఆత్మకార్యం ఇక్కడ జరిపించండి ప్రభా. మేము సన్నిధి మేము అనుభవించాలి ఇస్తూ ప్రభా. ఇగో తండ్రి, ఎసుడు పాటదాని నామని మయపరచుకోండి ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా. ఇగో తండ్రి, వాక్యం వినిపోయేవారు కాకుండా వాక్యానుసారం జీవించే జీవితం మాకు అనుగ్రహించండి ఇస్తూ ప్రభా. మా జీవితాలు ప్రభా మీకు ఇష్టానుసారంగా ఉండాలి ప్రభా. ఇగో తండ్రి, అటువంటి జీవితాలు మేము జీవించాలి యేసు ప్రభా. మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధంగా జీవించే జీవితం అనుగ్రహించండి యేసు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, అలాగే తండ్రి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, ఎన్నో పనులు తలిసిపోయి ఉంటారు ప్రభా. ఇగో తండ్రి, రిస్టోరేషన్ దయచేయండి ప్రభా. ఇగో తండ్రి, పిల్లల చెవులు హృదయం దయచేయండి యేసు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, అంతగానే కాదు ప్రభా. గత 10 మాసాలు మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకు వందనాలు యేసు ప్రభా. 11వ మాసంలో మమ్మల్ని అడుగు పెట్టించినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ముందున్న ఇదిగో తండ్రి ఈ సంవత్సరంలో ఈ 2 మాసాలను కాల్చి కాపాడండి ప్రభావ. మీరు ఎక్కల చట్ట భద్రపరచండి. ఏ వ్యాధి రోగములు తెగుళ్ళు ఏ ముట్టుకుండా కాల్చి కాపాడండి. మీరు ఎక్కల చట్ట భద్రపరచండి యేసు ప్రభా. ఎవరైతే అనారోగ్యంగా పోతున్నారో వాళ్ళందరూ ముట్టండి, తాకండి, సంపూర్ణ హీలింగ్ చేయండి ప్రభా. యేసు ప్రభా, ఆ కలవలసిన మీరు పొందిన గాలి ద్వారా స్వస్థత ఉంది. మీ గాయపడ్డంతో ముట్టండి, తాకండి, లేపండి ప్రభా. ఇదిగో తండ్రి, నీ వాకు జీవం గల వాకు ప్రభా. మీ వాకును పంపి బాగు చేయండి యేసు ప్రభా. మీ సాక్షులు నిలబెట్టుకోండి యేసు ప్రభా. ఎవరైతే ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటారు ప్రభా, వాళ్ళందరికీ రక్షణ అనుభవంలోకి రావాలి ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, ఈ యొక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా. ప్రతి ఒక్క ఆత్మ ప్రభా ఇగో తండ్రి నేను గుర్తెరగాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇగో తండ్రి రక్షణ సహాయం తెచ్చండి యేసు ప్రభా. అలాగే తండ్రి వాళ్ళ కష్టజీతాలను ఆశ్రయించండి, ఫలింపచేయండి యేసు ప్రభా. ప్రతి ఒక్కరు చేసే పరిచయం దీవించి ఆశీర్వదించండి. ఇంకా కొత్త కొత్త ప్రదేశాలకు నడిపించండి యేసు ప్రభా. ప్రతి చోట మీ సాక్షులు ఉండేట్టు సహాయం తెచ్చండి యేసు ప్రభా. మీ ఆత్మ నడిపింపు దయచేయండి యేసు ప్రభా. ఆత్మ ఫలాలు దయచేయండి ప్రభా. ఫలించాలి ప్రభా. కృప వాళ్ళతో నింపండి ప్రభా. ఆత్మకార్యాలు జరిగించండి యేసు ప్రభా. కొత్త కొత్త అనుభవంలోకి నడిపించండి యేసు ప్రభా. లోతైన మర్మాలను తెలియచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, అంతగానే కాదు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ప్రతి ఒక్క జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలు జరిగించి ఎవరైతే ప్రభా ఏ అవసరంలో ఉన్నా మాకు తెలియదు కానీ మీ సమస్య మెరుగున్న దేవుడు ప్రభా. ప్రతి ఒక్క అవసరం క్రీస్తు యేసు యొక్క మహిమేశ్వరంలో మీరు తీర్చండి యేసు ప్రభా. ఉన్న స్థితిలో ఏమనెత్తండి యేసు ప్రభా. ఏ ఒక్క బిడ్డ ప్రభా అప్పు తీసుకునే వారికి కూడా అప్పు ఇచ్చేవారుగా ఉంచండి ప్రభా. ఎవరైతే ప్రభా ఇదిగో తండ్రి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నారు ప్రభా, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేయండి ప్రభా. ఇదిగో తండ్రి జ్ఞానం దయచండి ప్రభా. మీరు అక్కడ బహు సమీప ప్రభా. మమ్మల్ని మెసేజ్ ఇతరులు సిద్ధపరిచే కృపను అనుగ్రహించమని ప్రభా మీరే తోడని ప్రభా. ఈ ప్రార్థనంతలో మీరే ఆదినంత వరకు తోడని ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ముందున్న సమయాన్ని అంతటి మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి పడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికి వందనాలు. దేవుని కూడా ఉందామని చెప్పుకుంటున్నాము. మన మధ్యలో స్వరాజ్ బదర్ పాట పాడతారు. స్వరాజ్ బదర్, ప్రైజ్ లార్డ్. పాట పాడండి మీరు. ఆయనకు ఆరాధ్యుడు, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి మనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించే పాట పాడుకున్నాను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన మంచికే చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచి ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానలు. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా,
స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమున తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే అంతా నా మంచికే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను సంకల్పాన పిలిపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించి నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును యేసుని స్వారూప్యము నేను పొందాలని యేసుని స్వారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన సిలువకై అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకొందును నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకొందును ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అభ్యసించిన నీతి సమాధాన ఫలమే అభ్యసించిన నీతి సమాధాన ఫలమే అంతా నా తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్య
ఆయన కీర్తి నా నోట నుండు, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు, దేవుని కూడా వందనాలు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మన మధ్యలో బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. ప్రకటన 1వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనము. ఎవరైనా తీస్తే చదవండి. సరే, నేనే చదువుతాను. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబోధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. సరే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, తండ్రి యేసయ్య, మాకు ఈ అవకాశం ఇచ్చిన నీకు లెక్కని వందనాలనైనా. యేసు ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించండి తండ్రి. అయినా యేసయ్య, మీ స్వరం వినడానికి మేమందరం వచ్చినాం దేవా. యేసు ప్రభా, మాతో మీరు మాట్లాడండి దేవా. మమ్మల్ని కరుణించండి, మీ కృపలో వాళ్ళందరినీ భద్రపరచుకోండి. యేసు ప్రభా, నీకెంతో వందనాలు. ఇప్పుడు దాకా ప్రభా ప్రార్థన ద్వారా మహిమ పొందినవు దేవా, పాటల ద్వారా మహిమ పొందినవు. యేసు ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. మా జీవితాలను సరిచేయండి తండ్రి. మేము ప్రభా నైనా ప్రభా యుగ అంతమందు ఉన్నాం యేసు ప్రభా, చివరి కాలంలో ఉన్నాం యేసు ప్రభా. ప్రభా, నీకెంతో వందనాలైనా ఈ వాక్యం ద్వారా నడిపించండి యేసు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా మీ వాక్యంలో నానబడేలాగున సహాయం చేయండి దేవానికి ఎంతో వందనాలు. మీ సహాయం మాకు ఎంతో అవసరం ఉంది యేసు ప్రభా. మీ ఆత్మ నడిపింపు మాకు ఎంతో అవసరం ఉంది యేసు ప్రభా. మీ ఆత్మ నడిపింపు లేకపోతే మేము ఏమీ చేయలేము యేసు ప్రభా. ఈ లోకంలో మేము పరిశుద్ధంగా ఉండలేము యేసు ప్రభా. మీకు మాదిరిగా మేము ఉండలేము యేసు ప్రభా. నైనా యేసయ్య, మీ ప్రేమను ప్రతి చోట మేము వెదజల్లాలా. ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క ప్రభా రెక్కల కింద తీసుకొని రావాలా దేవా. మీరు చూపించిన ఆ యొక్క ప్రేమను దేవా మేము కూడా చూపించాలా యేసు ప్రభా. నైనా మీ సహాయం మాకు దయచేయండి యేసు ప్రభా. నైనా తండ్రి, నైనా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేసి నైనా యేసు ప్రభా, మీ సాక్షి బిడ్డగా ప్రభా మీరు రాకడంతం వరకు ప్రభా మేము పరిశుద్ధంగా ఉండాలా యేసు ప్రభా. నైనా యేసు ప్రభా, ఎటువంటి దాగు మచ్చ మాలో ఉండడానికి వీల్లేదు యేసు ప్రభా. ప్రభా, నీకు ఎంతో వందనాలైనా మీ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ ప్రకటన గ్రంథాలు చూసుకున్నాము. నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. తండ్రి, మన దేవుడు మా ప్రకటనలో మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నమ్మకమైన సాక్షి అంట. మన దేవుడు ఏంటంటే నమ్మకమైన సాక్షి. తర్వాత మృతుల నుండి ఆది సంబోధుడుగా లేచింది. యేసు ప్రభు ఏంటంటే మృతుల నుండి ఫస్ట్ టైం ఎవరైనా లేచిరంటే మన దేవుడైన యేసు ప్రభువే. అలా 3వ రోజు సమాధిని జయించి లేచిన దేవుడు. తర్వాత ఇంకా ముఖ్యమైన వచనం ఏంటంటే భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి. ఆయన ఎవరంట? భూపతులు. అయితే ఈ యొక్క లోక రాజ్యాలలో ఉన్న భూపతులకు ఆయన అధిపతి ఉన్నాడంట కదా. మన అందరి కోసము ఆయన ఇక్కడ లోకంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యంకి ఎవరైతే రాజు ఉన్నాడో వాళ్ళందరికీ ఆయన అధిపతిగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే అందరు లోకంలో ఉన్న ప్రతి రాజ్యానికి ఆయనే అధిపతి. హల్లెలూయా కదా. ఆయననే అధిపతిగా ఉన్నాడంట. కింది వచనం చూసుకుంటే మనం, మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపములను విడిపించిన వానికి కదా. మనలను ప్రేమించినందుకే నా రక్తాన్ని రక్తాన్ని కార్చినందుకే మనకు ఈ రోజు మనం రక్షణ పొందినము. ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాము కదా. ఈ రోజు మనము ఆయనని బట్టి మనకు సమాధానం ఉంది, సంతోషం ఉంది. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనకు సమాధానం, సంతోషం ఉంది. మనము ఫ్రీగా ఉండగలుగుతున్నాము
కదా. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో ఈ లోకం అందరి కోసం చేసిన త్యాగం ఇది. ఒకటి క్రిస్టియన్స్ కోసమే, ఒకటి పూర్తి దేవుని బిడ్డల కోసమేని కాదు కదా. లోకం అంతా ఎంత మంది ఉన్నారో మనుషులు, వాళ్ళందరికీ ఊపిరి వస్తున్నది దేవుడే. వాళ్ళందరి కోసం చేసిన త్యాగం ఇది. పాపం నుండి మనం విడిపించటకు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన కదా, ఆయన కార్చిన రక్తం, ఆయన ఏదైతే కార్చిన రక్తం ద్వారానంట మనం పరిశుద్ధులంగా అయినాము కదా, దేవుని రాజ్యంగా మారినాము కదా, యాజకులుగా మారినాము. చూడండి, నేను ఏం చెప్పాలనుకున్నది అంటే, మనము దేవుడు చేసిన ఏదైతే త్యాగం ఉందో అది ఎప్పుడు మనం మర్చిపోనికి వీలేదు. ఆయన రాకడంతం వరకు, ఎందుకంటే మనం ఉన్నాము చివరి కాలంలో ఉన్నాం. ఈ కాలం కోసం అనేకులు చూస్తున్నారు కానీ లేకపోయినారు. మనం ఈ టైంలో ఉన్నాం కదా. దేవుడు పుట్టుక కోసం చూసినారు కానీ వాళ్ళు ఆ టైం వరకు లేరు. ఆ టైం వరకు ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు ఆడ కదా. 2 కుటుంబాలే మనం చూస్తాం ఆడ. 2 కుటుంబాలు ఇస్తే ఉన్నది కానీ ఈ ఆయన రెండో రాకడ కోసం కూడా చూసేటోళ్ళు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళకు ధన్యత దొరకలే. మనకు దొరికింది ఆ ధన్యత. మనం వెయిట్ చేస్తున్నామంట ఆయన కోసం. చూడండి, దేవుని యొక్క ప్రేమ కోసం మనం మాట్లాడుకుంటే ఈ భక్తుడు, అది మన యోహాను భక్తుడు ఆ పద్మాసు దీపం పోయినప్పుడు ఆయన చూస్తున్న దర్శనం చూడండి. ఆయన చూస్తున్న దర్శనం ఎట్లుందంటే కదా, ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు అన్ని రాసుకో అని చెప్తున్నాడు. చూడండి, ఆ యోహాన్ భక్తుడు చూస్తున్నాడు, అదే దేవుడు మాట్లాడుతుండే. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. హల్లెలూయా కదా. దేవుడు రాకడ కోసం వివరిస్తున్నాడు. ఆయన మేఘారుడై వస్తున్నాడు కదా, ప్రతి నేత్రం ఆయనని చూస్తాడు. ఆయన మేఘారుడు అంటే మహిమతో కదా దేవుడు ఈ లోకంలోకి దిగి వస్తున్నాడు. ప్రతి నేత్రం ఆయనని చూస్తాడంట కదా. ప్రతి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనని చూస్తారంట కదా. ఆయనని ఇంకెవరు చూస్తారంట? ఆయనను పొడిచిన వారును చూచెదరు. హల్లెలూయా. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట. యేసు ప్రభువు పొడిచిన వాడు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడైతే వాళ్ళు బతికి లేరు. కానీ ఎవరైతే ఉన్నారో ఆత్మీయంగా అయితే ఆత్మీయంగా దేవుణ్ణి సత్యాన్ని గ్రహించి ఎవరైతే కదా తప్పిపోయినారో వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి కదా పొడిచిన వారుగా తయారవుతున్నారు. వాళ్ళు కూడా చూస్తారంట దేవుని పొడిచిన వాళ్ళు. దేవుని పొడిచిన వారు కూడా చూసేదారు కదా. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు కదా. భూజనులందరూ ఆయనని చూచి, చూడండి కదా, భూజనులందరూ అంటే ఇంత అని చెప్తలేరట. మొత్తం భూజనులందరూ అంటే ఆ చివరి కాలంలో రక్షణ పొందే బిడ్డలు చాలా తక్కువ మందిని చూపిస్తున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా. భూజనులు అందరూ రొమ్ము కొట్టుకుంటా పరిగెత్తిపోతారట. ఇక మనము విన్నాం ఈ వాక్యము. భూజనులు అందరూ, మన ప్రయాసం ఏంటంటే మనం ఈ దాంట్లో గుంపులో ఉండడానికి లేదు మనం కదా. మనం ఆయనను చూసి రొమ్ము కొట్టుకునే గుంపులో మనం ఉండొద్దు. ఆయనను చూసి కదా దేవుణ్ణి ఎదిరించి తండ్రి వస్తుండగా మనము ఆయనని ఎదిరించి ఆయనతో మనకున్న ఆ యొక్క ఏమంటారు ఆశ అనేదో ఆ తండ్రి వచ్చినప్పుడు అక్కడ చూపించుకోవాలి మనం. కానీ మనం అందులో గుంపులో ఉండొద్దు. మన భూజనులంతా రొమ్ము కొట్టుకుంటూ పోతురంట. తర్వాత ఇంకా 8వ వచనంలో ఆల్ఫాయు ఒమేగాయు వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో ఉండువాడను నేనే. చూడండి, ఆయన అంట ఆల్ఫా అంటే మొదటి వాడును కడపటి వాడును అని చెప్తున్నాడు. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు మనతో ఇప్పుడు కదా. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 11వ వచనంలో, నువ్వు చూచినది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ఫూర్ణ, పెర్గమ, తొయతార, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ 7 సంఘములకు పంపుమని చెప్పుట వింటిని కదా. ఇప్పుడు దాకా ఆ యోహాన్ భక్తుడు ఉట్టి స్వరం వింటున్నాడు. ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ యోహాన్ భక్తులు, ఆయన ఉట్టి స్వరం వింటున్నాడు. ఇంకా చూడలే.
వెనకకైనా ఆయనకు స్వరం వినిపిస్తుంది. ఇప్పుడు 12వ వచనం చూడండి, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటి అని నేను చూడ తిరిగి తిని కదా. ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఏందని చెప్పి ఆ బ్రదర్, ఆయన భక్తుడైన యోహాన్ గారు ఆయన తిరిగి చూసినారంట. చూస్తే తిరగగా 7 సువర్ణ దీపస్తంభముల ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. చూడండి, ఇంత క్లియర్ గా రాస్తుంది, మనుష్య కుమారుని చూచి తిని అంటే యేసు ప్రభుని చూస్తున్నాడు. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చూడండి, యోహాన్ భక్తుడు యేసు ప్రభుని చూస్తున్నాడు. అక్కడ పద్మసు దీపంలో ఆయన డైరెక్ట్ గా చూస్తున్నాడు. ఇంక ఎట్లుందంటే మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆయన ఎట్లుందంట, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారము దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రికలు తెల్లని ఉన్నిని పోలినవై మహిమంత ధవలము గల ఉండెను. ఆయన నేత్రము అగ్ని జ్వాల వలె ఉండెను. చూడండి, ఆయన నేత్రం అగ్ని జ్వాల వలె ఉన్నాయంట. ఆయన హెయిర్స్ అనేది కదా ఉన్నిని పోలి ఉన్నాయంట. ఆయన పాదములు కొలమిలో పుటము వేయబడిన మెరుచుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇవన్నీ చూస్తున్నాడు భక్తుడైన. చూడండి, ఆయనకి ఇంత మంచి ధన్యత వచ్చింది కదా. ఆయన మనసులో ఏముందేనో కదా, దేవుడు ఆ రోజు ఆయన యొక్క మనసుని, ఆయన యొక్క ఆశని నెరవేర్చిండు. దేవుడు ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు, ఒక మనిషికి ప్రత్యక్షపరచుకున్నాడు అండి. ఆయన చూసి ఏమైంది, అక్కడ కంఠస్వరం విండింది జల. చూడండి, తర్వాత 17వ వచనంలో నేను ఆయనను చూడగా చచ్చిన వాలివనే ఆయన పాదముల యొద్ద పడి తిని. హల్లెలూయా కదా. యోహాన్ భక్తుడు చూడగానే కదా దేవుని చూసి ఎవరు కూడా బతికి ఉండలేరు. ఇక్కడ చూసాం మనం, దేవుని చూసి ఎవరు కూడా బతికి ఉండలేరు, దేవుణ్ణి ఎవరు చూడలేరు. కానీ ఆ ధన్యత దేవుడైన ప్రభు యేసు ప్రభు ఆ యోహాన్ భక్తునికి ఇచ్చిండండి కదా. ఆయన మొత్తం రాపిచ్చిండు. ఏమేమి చూసినావు అన్ని రాయండి, అన్ని రాసి ఇది మన కోసం జాగ్రత్త పరచబడింది. చూడండి, ఆ భక్తుడు ఆ దేవుని చూస్తుడు ముఖాముఖిగా కదా. దేవుని చూడగానే ఆయన జీవం లేని వాళ్ళలాగా పడిపోయినట్ట. ఒక మనిషి దేవుని చూడగానే జీవం లేనిలాగా పడిపోయినాడంట. పాదముల యొద్ద పడి తిని. చూడండి, దేవుని ప్రేమ ఎట్లుందో చూద్దాం. ఆయన తన కుడి చేతి తిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. చూడండి, తండ్రి ప్రేమ ఎట్లుందో చూస్తున్నాం మనం. అంత మహిమ ఉన్నది, అంత సింహాసనం ఉన్నది. ఆయన కదా నిలువు టంగి ఉన్నది. తర్వాత ఆయన ప్రతిదీ వివరించిండు. ఆయన పాదంలో ఎట్లున్నాయో, ఆయన ఎంట్రికలు ఎట్లున్నాయో, ఆయన కళ్ళు ఎట్లున్నాయో, ఆయన మాటలు ఎట్లున్నాయో, ఆయన స్వరం ఎట్లుందో, అంత గంభీరమున దేవుడు. చూడండి, ఆయన ప్రేమ చూడండి, ఇక్కడ కూడా ఎంత మంచిగా చూపిస్తుండే ప్రేమ యేసు ప్రభు. చూడండి, ఆయన ఒక సామాన్యమైన మనిషి, మనలాగా ఒక మనిషి యోహాన్ భక్తుడు. ఆయన చూసి అక్కడనే ఆయన ప్రాణం లేనిలాగా అయిపోయినాడంట కదా. ఆయన చూడగానే కదా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూడండి, ఆయనని చూడగానే ఎవరు కూడా బతకరు, కానీ దేవుని కృప ఆయన మీద ఉన్నది. ఆ కృప మనందరి మీద కూడా ఉంది కదా. మనం కూడా దేవుని చూస్తాం, మనం కూడా దేవుని తండ్రిని చూస్తాం, కానీ ఎదురుస్తాం. మనం ఎదురిస్తాం అంటే ఆయన వస్తుండగా మనం కూడా ఎదుర్కొంటాం యేసుప్రభుని, మన తండ్రి కదా. మనం ఇన్ని సంవత్సరాల నుంచి మన ఆశ ఏముంది, మన తండ్రిని మనం చేరాల, ఆయన దగ్గరకు మనం చేరాల, ఆయన పెళ్లి కుమార్తెలాగా మనం తయారు కావాలా. మనం తయారు కాకుండా అనేకులను కూడా సిద్ధపరచాలి. మనం తయారు కావాలా, అనేకులను మనం సిద్ధపరచాలి, మనకి ఇచ్చిన పని. చూడండి, ఆ యోహాన్ భక్తులు ఆయన చచ్చిన వాని వల్ల పడిపోయినాడు కదా. దేవుని ప్రేమ చూడండి, అంత మహిమ గల దేవుడు ఆయన కుడి చేతితోని ఆ భక్తుని పట్టుకొని లేపుతున్నాడు. మళ్ళీ చూడండి, ఆ మాటలో ఎంత ప్రేమ ఉంది చూడండి. ఇట్లా నేను భయపడకుము,
తండ్రి ఎప్పుడైనా సరే ఇదే మాట మాట్లాడతాడు. నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను కదా. మళ్ళీ మాట్లాడుతున్నాడు వాక్యం. నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను కదా. ఎవరు మృతుడైందండి? యెహోవా మృతుడైందా? యేసు ప్రభు మృతుడైనా కదా. మన ప్రభువైన యేసు ప్రభు గారే కదా. ఆయన శిల్ప మీద మృతుడైన తర్వాత మూడో రోజు మళ్ళీ లేచినారు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూడండి, ఆయన కోసం దేవుడు ఆయన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు కదా. మనం చూసుకున్నాం కదా, ఆయన నమ్మకమైన సాక్షి కదా. భూపతులకు అధిపతి అట, రాజులకు రాజు ఆయన. ఎంత అన్ని రాజ్యాలనో అన్ని రాజ్యాలకు రాజున. మరియు మరణము యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మనం మరణం యొక్కయు పాతాళం యొక్కయు కదా. అన్నిటికన్నా బలమైనది ఏది? మరణం. కానీ దాన్ని కూడా దేవుడు స్వాధీనంలో చేసుకున్నాడండి. చూపిస్తున్నాడు వాక్యం ద్వారా. ఏం చూపిస్తున్నట్టే యేసు ప్రభు అది కూడా ఆయన స్వాధీనంలో ఉంది. పాతాళం యొక్క చెవి, మరణం యొక్క తాళపు చెవి దేవుడి స్వాధీనంలో ఉంది కదా. దాని దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సర్వం సాధ్యమే. సర్వలోక సృష్టికర్త ఆయననే. మనుషులను సృష్టించిన ఆయననే, లోకాన్ని సృష్టించిన ఆయనే, లోకంలో ఉన్న ప్రతి వస్తువుని సృష్టించిన ఆయనే, భూలోకంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని సృష్టించిన ఆయనే కదా. ప్రతి ఉన్న సృష్టిలో, యూనివర్స్ లో ఏవైతే ఉన్నాయో ప్రతిదీ సృష్టించిన ఆయన. కానీ ఆయన యొక్క ప్రేమను మనం వివరిస్తే ఆయన ఎంత తగ్గించుకున్నాడు మనం చూస్తున్నాం కదా. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే ఒక పశువుల పాకలో పుట్టినాడు, మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. ఆయన అందరి కోసం మన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన దేవునికి ఉన్న ఓపిక, దేవునికి ఉన్న ప్రేమ కదా, దేవునికి కూడా తగ్గింపు జీవితం మనందరూ కూడా కలిగి ఉన్నారు. ఆయనని పిల్లలం కదా, మనం ఆయన బిడ్డలం కదా. ఆయన ఆత్మ పొందినం, ఆయన రక్తం ద్వారా శుద్ధీకరింపబడింది, మన శ్రీరక్తంలో పాల్పొందిన వారం. ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఓపిక, తగ్గింపు జీవితం మనకు కూడా చాలా అంటే చాలా అవసరం ఉంది. ఆ దేవుడు చూడండి, అంత మంచి దేవుడు యొక్క ప్రభావం అంతా ఉన్నా కానీ ఆయనని చేయి పట్టి లేపుతున్నాడు. ఆయన కుడి చేతితోని యోహాను భక్తుని పట్టి లేపుతుందంటే చూడండి, దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉంది. మన పట్ల ఎంత ప్రేమ ఉంది, యోహాను పట్ల ఎంత ప్రేమ ఉంది. మనుషులంటే దేవునికి ఎంత ప్రేమ అంటే ఆయన స్వరం మనం వినాలని ఆయనకు ఆశ. ఆయన యొక్క క్రియలను మనం చాటాలించాలని ఆయనకు ఒక ఆశ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అందరి శిష్యులుగా చేయండి. దేవుడి యొక్క వాక్యము మనం ఎప్పుడు మర్చిపోనికి వీలేదు. సర్వలోకానికి పోదాం, సర్వ సృష్టికి సువార్త తీస్తాం. కానీ ముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆయన లాంటి ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? ఆయన బిడ్డలు తప్పితే ఇంకెవరి దగ్గర ఉంటుందా? ఈ లోకస్తుల దగ్గర ఉంటుందా ఆయన ప్రేమ? ఈ లోకస్తుల దగ్గర ఎవరి దగ్గర ప్రేమ ఉండదండి. ఈ లోకస్తులు స్వార్థపూరితమై ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు కదా, వాళ్ళకి పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. కానీ మనకుంది పరిశుద్ధాత్మ నడిపింపు. మనం జీవితాలను మనం పరీక్షించుకుందాం. మన లోపల పరిశుద్ధాత్మ నడిపింపున్నప్పుడు మనం అలాంటి ప్రేమ కలిగి ఉన్నామా? చూడండి, ఆ యోహాను భక్తుని చేయి పట్టుకొని లేపాల్సిన అవసరం లేదు కదా దేవునికి. కానీ ఆయన సింహాసనం దిగి వచ్చి కదా ఆయన పట్టుకొని చేయి పట్టి లేపుతున్నాడు అంటే దేవునికి మనం పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఇది మీరు గమనించాలా. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదివినాం, విన్నాం, కానీ ఆయన చూపించిన ప్రేమను మనం ప్రతి ఒక్కరికి చూపించాలి. ఆ ప్రేమ దేవుడు తలుచుకుంటే ఆయనని ఒక ఇషారా ఇస్తేనే అక్కడ దూతలు ఉంటారు కదా, వాళ్ళ కళ్ళు వాళ్ళ ఆ రెక్కలతో కప్పుకొని ఉంటారు. కానీ దేవుడు వచ్చి లేపుతున్నాడు యోహాన్ని. దీన్ని బట్టి మనం చూసుకుందాం, ఆ శిల మీద కూడా ప్రేమ చూపించాడు. సమాధి నుంచి బయటికి వచ్చినా కూడా మళ్ళీ ప్రేమ చూపిస్తుంది. శిల మీద కొట్టిరు, శిక్షించిరని, కానీ ఏం చెప్తున్నాడు ఆడ? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అంటాడు కదా. ఎంత ఓపిక ఉంది దేవుని దగ్గర, ఎంత ప్రేమ ఉంది. అలాంటి ప్రేమ మన దగ్గర కూడా ఉండాలా. ఎందుకంటే మనం చివరి గడియలు ఉన్నాం. మనకి ప్రవచన వాక్యాలన్నీ ఈజీగా అర్థమవుతున్నాయి. మనం ధన్యులమంట. మనం వింటున్నాం కదా, మనం ప్రవచన వాక్యాలన్నీ వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం అంటే వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? వచనాలన్నీ మనం అర్థం చేసుకుంటున్నాం అంటే మనం ధన్యులం.
చూడండి, అంత మంచి ధన్యత దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆయనకు పోలిన మాదిరిగా మనం ఉండాలి. మన లోపల దేవుని ప్రేమ లేకపోతే మనం ఏమీ చేయలేం. మన లోపల దేవుని యొక్క లాంటి తగ్గింపు లేకపోతే, దేవుని లాంటి ఓపికలు మన లోపల లేకపోతే చూడండి, మనం ఆయన బిడ్డలుగా ఉండలేం కదా. దుష్టుడు ఏం చేస్తాడంటే, చూడండి, దుష్టుడు ఎవరు ఎన్నుకున్నాడు? మన వెనుకనే ఎప్పుడు ఉంటాడు. 24 hours ఆడు మనల్నే చూస్తుంటాడు. మనల్ని ఎప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత నుంచి తప్పించాలా, ఎప్పుడు మనల్ని పాపంలో పడేటట్లు చూసుకోవాలన్నట్టు చూస్తుంటాడండి. వాడు ఏం చేస్తుందంటే ఏదో రకంగా మనల్ని పాపంలో పడేని చూస్తుంటాడు. వాని యొక్క ప్లాన్స్ ఏదో మనం గుర్తుపట్టాల. చూడండి, దేవుని నడిపింపు మన అందరి మీద ఉంది, దేవుని ఆత్మ మన అందరి మీద ఉంది. మనం గుర్తుపట్టాలా వాడు ఏం చేస్తున్నాడు దుష్టుడు, మనల్ని ఎట్లా పడాలని చూస్తున్నాడు దుష్టుడు అని మనం గ్రహించాల. దేవుని ఆత్మ సహాయం మనకు ఉంటది. లేకపోతే అనుకో, దేవుని ఆత్మ సహాయం లేకపోతే గ్రహించలేము, మనం పాపంలో పడిపోతాం. మనం పాపంలో పడిపోయిన తర్వాత కదా, మనం ఇంత సేవ చేసింది కూడా వ్యర్థమైపోతుంది. అందుకోసమే మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం పాపంలో పడకుండా ఆ దేవుని యొక్క ప్రేమ ఏందో మనం మనుషుల మీద చూపిద్దాం కదా. మనకు దుష్టుడు ఏ రకంగా పడాలని చూస్తున్నాడో వాని ప్లాన్స్ మనం అర్థం చేసుకోవాలి. వాని కుయుక్తితో వాడు కదా మోసం చేసి అయితే ప్లాన్స్ మన మీద కూడా రిపీట్ చేస్తాడు. మన లోపల కోపం అనేది ఉండదు. మన లోపల తగ్గింపు జీవితం మనకు చాలా ముఖ్యమైనది. తగ్గింపు, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఇవన్నీ ఆత్మ ఫలాలు మనం అందరం కంపల్సరీ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనం చూపించకపోతే ఎవరు కూడా రక్షణ పొందరు. దేవుని ప్రేమ మనం చూపించకపోతే, తగ్గింపు జీవితం మనం చూపించకపోతే మన వాక్యం ఫలించదు కదా. ఎదుటి వానికి మనం ఎట్లా చూపిస్తాం దేవుని ప్రేమ? వాళ్ళని భరించాలా, మనం వాళ్ళని సహించాలా. ఒక పరిస్థితి ఎట్లా వస్తుంది అంటే, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, అయినా కానీ మనం సహించాలి. వాళ్ళని సహించకపోతే వాళ్ళని రక్షణ మార్గం నడిపించలేము. వాళ్ళని భరించకపోతే వాళ్ళని ఎట్లా నడిపిస్తాం మనం రక్షణ మార్గం? వాళ్ళు చెప్పిన మాట మనం ఓపికతో వినకపోతే మనం వాళ్ళని ఎట్లా నడిపిస్తాం? మనం తీర్మానించుకుందే అందరి రక్షణలోకి తీసుకురానికి, అవునా? మనం తీర్మానించుకున్న అందరినీ రక్షణలోకి తీర్మానించుకున్నప్పుడు మన లోపల దేవుని లాంటి ప్రేమ కంపల్సరీ ఉండాలి. మనం వాక్యంలో కూడా చూసుకుంటాం, ప్రేమ లేని వాడిని అయితే ఎంత ఉన్నా కానీ వ్యర్థం. ప్రేమ, తగ్గింపు జీవితం, దయాలుత్వం, ఇవన్నీ మనకు ఎట్లాంటి ఆయుధాలు లాంటివి అనమాట, కవచం లాంటిది. ఇవి మనం కంపల్సరీ మన మనసులో ఇవన్నీ భద్రపరచుకుని ఉన్నది. ఇప్పుడు దీన్ని విడిచి మనం పోవద్దు. ప్రతి విషయంలో, ప్రతి చోట తగ్గింపు జీవితం అనేది ఇవాళ రేపు ఎవరిలో లేదు. తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అంటాడు వాక్యం చెప్తుంది కదా. తనకు తాను తగ్గించుకోవాలి. మనం తగ్గింపు లేకపోతే మాత్రం ఏం చేయలేం, దేవుని చిత్తం నెరవేర్చలేం. మనం దేవుని బిడ్డలమైనప్పుడు ఆ సైతం మనల్ని రెచ్చగొడుతుంది, మన లోపల కోపాన్ని తీసుకొస్తుంది, మన లోపల ద్వేషాన్ని తీసుకొస్తుంది. అప్పుడు మనం గ్రహించాలా, మన లోపల మన కోపం వచ్చింది అనుకోండి, మనం ఆ కోపాన్ని మనం చూపించదు కదా. నరుడి కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చదట. మన కోపం ఏదైతే ఉందో, దేవుని యొక్క ఏదైతే చిత్తం ఉందో అది నెరవేరదంట మన కోపాన్ని, అవునా కదా. మనం ఉన్నాం ఆయన చిత్తం నెరవేర్చనీకున్నాం. మన లోపల దేవుని ప్రేమ ఉండాలా. మనం చూస్తున్నాం, యోహాను భక్తుడు చూడగానే చచ్చిన వాళ్ళు ఎవరు అయిపోయాడు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, కానీ ఆయన చూసిండు, ఆ రోజు బతికిండు. ఎందుకంటే దేవుని చిత్తం అది. హల్లెలూయా. దేవుడు ఆయన చేయబట్టి లేపుతున్నాడు అలా. ఎందుకు? దేవుని యొక్క ప్రేమ ఆడ చూపిస్తున్నాడు. అడుగడుగున దేవుడు ప్రతి విషయంలో ఆయన ప్రేమను చూపిస్తాడు. అదే మనం ఆయన బిడ్డలం అయినప్పుడు మనం కూడా ప్రతి విషయంలో ఆయన ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించకపోతే కదా మనం ఆయన బిడ్డలం కాం కదా. మన లోపల ప్రేమ చూపించకుండా వాడు ఆటంకపరిచినప్పుడు మనం గ్రహించాల మనం ఏం చేస్తున్నామా. ప్రతి విషయంలో మనము కదా నిందారహితంగా ఉండాలి. మనం విషయంలో డాగు, మచ్చ ఇట్లాంటి ఒక్క డాట్ కూడా లేకుండా మన జీవితాలు మనం పరిశుద్ధంగా పెట్టుకుందాం. ఉన్నాయి సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, కానీ మన జీవితాలను మనము పరిశుద్ధంగా దేవునికి మాదిరిగా మనం ఉందాం. దేవుని యొక్క ప్రేమ, ఎందుకంటే ఆయన బిడ్డలమే ఉన్నాము. ఆయన ప్రేమ చూపించిన ప్రేమ మన ద్వారా కూడా ఇప్పుడు ఈ లోకంలో మనం చూపించాలి.
మనకు తగ్గింపు జీవితం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని బిడ్డలకు తగ్గింపు జీవితం లేకపోతే మనము చెయ్యలేము. దేవుని యొక్క ఏదో చిత్తం ఏందో మనము చూపించలేము, చేయలేము కదా. మన లోపల ఆయన ప్రేమ ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన లాంటి మనసు మనం కావాలని మనం ప్రార్థన చేయాలి. మనకు ఏదైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనతలో దేవుడు మనకు శక్తి ఇవ్వాలని ప్రార్థన చేయాలి కదా. దేవుడు రాజులకు రాజు అంట, సర్వాధికారి అయిన దేవుడు. ఇక్కడ ఇంకో వాక్యం మనం చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 3వ వచనం అండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద, మొదటి వచనం చదువుతాం. ఇది అయిన తరువాత మోయాబీలు అమేనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. చూడండి, ఇప్పుడు యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. మన ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాము కదా. దేవుని బిడ్డ ఆయన కదా. 3 దేశాలు, ఒక్కడు కాదు, 2 కాదు, 3 దేశాలు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరంట. 3వ వచనంలో చూస్తే అందుకు యెహోషాపాతు భయపడి, చూసిరా కదా, ఆయన కూడా మనిషి కదా. ఏం చేసిండంట? ఆయన భయపడినంట. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరించవలెనని చాటింపగా. చూడండి, 3 దేశాల మంది యుద్ధానికి వస్తున్నప్పుడు చూడండి, అది ఒక చిన్న దేశము. వాళ్ళు ఉన్నారు 3 దేశాలు. వాళ్ళ విస్తారమైన సైన్యం అంట. వాళ్ళ సైన్యం ఎంత ఉందండి? విస్తారమైన సైన్యం. ఆ 3 దేశాలు కలిసి యెహోషాపాతు మీదకి ఒక్కడి మీదకి వస్తున్నారు. చూడండి, దేవుని కార్యం ఇందాక మనం చూసుకున్నాం కదా. ఆయన రాజులకు రాజు, అధిపతులకు అధిపతి. భూలోకంలో ఉన్న ప్రతి అధిపతికి, ప్రతి రాజుకి ఆయన రాజు అంట. 3 దేశాలు కలిసి దేవుని బిడ్డల మీదకి వస్తున్నారు. దేవుని బిడ్డల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు చూడండి కదా, దేవుని కదా ఉపవాస దినం చాటించినంట కదా. యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి కదా. ఆ రోజు ఉపవాసం, చిన్న లేని పెద్ద లేని, ఎట్లా వాళ్ళ ఉపవాసం ఎంత కఠినం ఉంటదంటే, చిన్న పిల్లలేని పెద్ద లేని వాళ్ళ పశువులకేంది అందరు ఉపవాసం కూడుకొని యెహోవా యొద్ద విచారం చుట్టకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి కదా. ఈ మాట వినగానే ఆ జనుల మధ్యలో గుండె పగిలిపోయిందా లేదు కదా. వాళ్ళ మీదికి శత్రువులు వస్తున్నారు కానీ ఎట్లుంటది? చాలా ఒక దేశం వస్తుందంటే సిద్ధపడవచ్చు, వాళ్ళని ఎదిరించవచ్చు. 1 కాదు, 2 కాదు, 3 దేశాలు కలిసి వస్తున్నారు అంటే చూడండి, ఆ వాళ్ళ శత్రుత్వం ఎట్లుంది కదా. 3 దేశాలు కలిసి ఒక్క రాజ్యం మీదకి వస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 3 దేశాలు. ఆ గుండె పగిలిపోవాలి అక్కడ ఉన్న రాజే భయపడ్డాడంట కదా. భయపడినా కానీ ఒక మంచి పని ఏం చేస్తుందంటే కదా, దేవుని సన్నిధికి వచ్చింది కదా. అదే ఆశ్రయం అని ఫస్ట్ తెలుసుకున్నాడు. ఇరుగు పొరుగు రాజ్యాల దగ్గరికి పోలే సహాయం కోసం ఆయన కదా. ఏ రాజ్యం కోసం పోలే, ఎవరి ఫ్రెండ్స్ కోసం పోలే, ఎవరి వాళ్ళ సైన్యం కోసం పోలే కదా. వాళ్ళ బలగం కోసమైనా, వాళ్ళ సైన్యం కోసమైనా, దేనికోసం పోలే కదా. ఆయన ఫస్ట్ పని ఏం చేసిండు? దేవుని దగ్గర మోకాలు వంగిండు కదా. ఉపవాస దినం ప్రకటించిండు. వాళ్ళ లోపల భయం ఉంది. ప్రార్థన, ఆయన 6వ వచనంలో ప్రార్థన చేస్తుండండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడము నీవే. చూడండి, ప్రార్థన ఎట్లా చేస్తుందంటే, నువ్వు ఆకాశం దేవుడు ఉన్నావు, అన్యజనుల రాజ్యం ఏలువాడవు, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు కేవలికి నీ బలము చాలదు. నిజంగా దేవుని ఎదిరించుటకు ఎవరికైనా బలం ఉంటుందా? ఎవరికి బలం ఉండదండి. బాహుబలు గల దేవుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సైన్యమైనా, ఎవరైనా సరే ఆయనని ఎదిరించలేరు. ఎవరు కూడా ఆయన్ని ఎదిరించలేరు. అటువంటి దేవుడు వాళ్ళకి అండగా ఉన్నాడు.
ఆయన ప్రార్థన చూసుకుంటే చూడండి ఎట్లుందో ప్రార్థన, హృదయంత్రంలోకి ఆయన ప్రార్థన వస్తుంది కదా. దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు బాహుబలం గలవాడు, అందరికి అధిపతివి, నీ జనులైన ఇజ్రాయేల్ ఎదుట నుండి ఈ దేశ కాపురస్తువు తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతివి సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. చూడండి, అబ్రహాము స్నేహితుడు అంటున్నాడు. బా, ఆ దేవుని స్నేహితులు ఎవరు ఉండగలుగుతారా? కానీ ఇక్కడ ఒక బిరుదు, దేవుని స్నేహితుడు అంటే అబ్రహాం. మన అబ్రహాంకి స్నేహితుడు, ఆ దేవుడు స్నేహితుడిగా ఉన్నాడంట. అబ్రహాము సంతతికి శాశ్వతంగా ఇచ్చిండట ఇజ్రాయెల్ రాజ్యాన్ని. ఒక్క సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కాదు, శాశ్వతంగా ఇది మీకే శాశ్వతంగా ఇచ్చినావు. వారు అందులో నివసించి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీకు పెట్టిన ఎడల కదా నీవు ఆలకించి మమ్మను రక్షించిదవని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టెదను కదా. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతను మాట్లాడుతున్నాడు. 12వ వచనం చూసుకుంటే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో, చూడండి వాళ్ళ లోపల భయం ఎట్లుందో, ఆ మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. హల్లెలూయా. చూడ రాజు ఎంత తగ్గించుకుంటున్నాడంట, మన శక్తి చాలదు, నాకు శక్తి లేదు, నాతో ఏది కాదు అలా దేవా నువ్వే చెయ్యాల, నాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను కదా. ఏం చేయాలో అర్థమైతలేదు, అంత వాళ్ళని ఎదిరించే శక్తి మా దగ్గర లేదు కదా, నీవే దిక్కు మాకు, ఇక ఇంకా వేరే ఎవరు లేరు దేవా. చూడండి, యెహోషాపాతుతో మనం నేర్చుకుందాం, ఆయన కంప్లీట్లీ దేవుని మీద డిపెండ్ అయిపోతున్నాడు. ఆయన ఎవరు మనుషుల సహాయం అడుగుతలేడు, ఎదుగు పెరుగు రాజ్యాలను అడుగుతలేడు. ఒక్కడిగా 3 దేశాలు 3 దేశాలు ఒకటేసారి వచ్చినప్పుడు వాళ్ళని ఎదిరించగలుగుతారా? ఈ సైన్యం వాళ్ళ సైన్యం కలిసినారు అనుకోండి, వీళ్ళు మా అంటే 10-15 నిమిషాలలో మొత్తం ఓడగొట్టేస్తారు కదా. వాళ్ళు చూడడానికి, వాళ్ళు ఫిజికల్ గా చూడడానికి జనాలు 3 దేశాలు ఉన్నాయి, అంటే 3 సైన్యాలు ఉన్నాయి, 3 దేశాల సైన్యాలు ఉన్నాయి కదా, విస్తారమైన సైన్యం ఉంది అది చూడడానికి. కానీ వీళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ వీళ్ళ పక్షంలో దేవుడు ఉన్నాడని వీళ్ళకి తెలుసు కదా. ఆయన ప్రార్థన ఎంత మంచి ప్రార్థన చూడండి, తగ్గించుకున్నాడు కదా, తగ్గించుకున్నాడు, పూర్తిగా దేవుని మీద డిపెండెంట్, కంప్లీట్లీ దేవుని మీద డిపెండ్ అయిపోయాడు. నాకు వేరే వద్దు దేవా, నువ్వే దిక్కు మాకు. మనం కూడా మన ప్రార్థన కూడా ఇదే రకంగా ఉండాలి, నువ్వే దిక్కు, మనకి ఇంకా వేరే దిక్కే లేదు. ఏ మనుషులు కూడా మనకు సహాయం చేయలేరు, ఏ రాజ్యం కూడా మనకు సహాయం చేయలేరు, ఏ రాజు కూడా మనకు సహాయం చేయలేరు, ఎటువంటి లీడర్స్ కూడా మనకు సహాయం చేయలేరు, దేవుడు తప్పితే. దేవుడు తప్ప మనకి ఎవ్వరు చేయలేరు. ఆయన చెప్తున్నాడు, నేను అధిపతులకు అధిపతి, రాజులకు రాజు అని చెప్తున్నాడు. మనకు ఆ దేవుడు ఉన్నాడు మన పక్షంలో. అందుకోసం మనం ఎటువంటి మనకు ఇలాంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి, మనం భరిస్తున్నాం, కానీ దేవుడే దిక్కు మనకు. 3 రాజ్యాలు ఒకటేసారి వచ్చినా గానీ కదా, దేవుడి మీద నమ్మకం లేకపోతే మేము గెలుస్తామని చూద్దాం. కింద దేవుడు 11వ వచనంలో, అప్పుడు మతన్యకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనన్యా జననమైన జకర్యా కుమారుడను ఆసాపు సంతతి వాడు లేవీయుడవు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగా ప్రకటించెను. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడండి. చూడండి, ఆయన ఉపవాస ప్రార్థన విన్నాడు. ఆయన ఏదైతే ప్రార్థన చేసిండో చూడండి, ఆయన హృదయాంతరంగం నుంచి వచ్చిన ప్రార్థన ఆయన విన్నాడు. చూస్తున్నాడు చూడు, దేవుడు ప్రతి విషయంలో కదా వాళ్ళకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వబోతున్న దేవుడు హల్లెలూయా కదా. అప్పుడే దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు కదా. ఎంతసేపు చేసి ఉండొచ్చు వాళ్ళ ప్రార్థన, కానీ నమ్మకమైన ప్రార్థన, హృదయాంతరంగం నుంచి వచ్చిన ప్రార్థన
బలమైన ప్రార్థన. అలాంటి ప్రార్థనకు దేవుడు ఇమ్మీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నాడు కదా. ఆయన ఎటువంటి అనుమానం లేకుండా ప్రార్థన చేస్తుండే యెహోషాపాతు. ఆయన ఉన్న భయాన్ని మొత్తాన్ని, ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఆ ప్రార్థనలో చూపించండి. చూడండి, ఆయనకు గ్యారంటీ నమ్మకం దేవుడు మనకు విజయం ఇస్తాడని. 3 దేశాలు ఒకటేసారి పైన వచ్చినా కానీ భయపడతాడు యెహోషాపాతు. ఎందుకు? యెహోషాపాతుకు తెలుసు రాజులకు రాజు ఆయన కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి కదా. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు కదా. ఈ గొప్ప సైన్యమును చూసి మీరు భయపడొద్దు. ఈ గొప్ప సైన్యంను చూసి భయపడొద్దు. వాళ్ళు ఉన్నారు, గొప్ప సైన్యం ఉన్నారు కానీ కదా, మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు కదా. ఒక్కసారి మనుషులు కదా, ఎవరైనా సరే చూడగానే ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోతుంది. ఆ భయంలో ఏం చేస్తారంటే దేవుని ఆశ్రయించడం మానేసి ఇతరుల మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ యెహోషాపాతు మాత్రం ఆ భయాన్ని అధిగమించిండు, ఆ భయాన్ని జయించిండు, ప్రార్థన ద్వారా జయించిండు భయాన్ని. ఆ టైంలో ఆయనకి కదా యెహోవా తప్ప ఇంకా వేరే దారికి అనిపించలేదు. చూడండి, దేవుని బిడ్డలంటే ఇట్లుండాలి మనం. యెహోవా తప్ప వేరే ఏ మార్గం అనిపించలేనండి. ఏ పొరుగు రాజ్యం పోదామా, ఎవరికి సహాయం కొడదామా, లేదు, ప్రార్థన చేద్దాం కదా. మనది కూడా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సహితంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. మనం కూడా ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్న సమస్యలు, బాధలు ఉన్నాయి, విపరీతమైన ఉన్నాయి, శోధనలు ఉన్నాయి కదా. మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయము ఆనాడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తాడు. గొప్ప సైన్యం మీది భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. మనం భయపడొద్దు, జడియొద్దు. ఆ యుద్ధం చేసేది దేవుడేనంట, జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. చెప్తున్నాడు, ఓపెన్ చెప్పేస్తుంది దేవుడు. మీరు పొండి, వారు జీజును ఎక్కుడు మార్గమును వచ్చేదరు. మీరు 7,000 అరణ్యమును మందునున్న వాగు దగ్గర వారిని కనుగొందురు. చెప్తుండండి కదా, జీవం గల దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇస్తున్నాడట, మీరు పొండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. దేవుడే కార్యం చేస్తాడంట, పోట్లాడవలసిన నిమిత్తము లేదు. దేవుడు అలా ప్రార్థన ఆలకించు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఇప్పుడు మీరు పొండి, భయపడవద్దు, జడియద్దు. ఎంత మంచి మాట్లాడదు, భయపడొద్దు, జడియద్దు, యుద్ధానికి పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీ యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. హల్లెలూయా కదా. ఆ రోజు ఆ దేశం అంతా అద్భుతమైన కార్యం చేస్తుంది. ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలు, సైన్యం అందరూ దేవుని యొక్క కార్యం చూసారు. చూడండి, యెహోషాపాతు, కేవలం ఆ యెహోషాపాతు ప్రార్థన, యెహోషాపాతు అలా రాజ్యాన్ని కదా ఆ టైంలో ఉపవాస ప్రార్థన చేపించినాడు. దానికి రిజల్ట్ ఇవన్నీ. ఆ టైంలో ఆయన ఆ ప్రార్థన చేసిన దేవుని మీద డిపెండ్ అయినాడు, దేవుని ఆధారపడినాడు. దేవుడు ఆయనకు ఆన్సర్ ఇస్తున్నాడు. మీరు భయపడవద్దు, మీరు ఉట్టి నిలబడండి. భయపడకుడి, జడియకుడి. మళ్ళొకసారి చెప్తున్నాడు, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. చూడండి, 3 దేశాల మీద దేవుడు గొప్ప. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి, యూదా వారు, యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిన సాగిలపడి నమస్కారం చేశారు. హల్లెలూయా, దేవునికి నమస్కారం చేశారట. తర్వాత కహాతీయుల సంతానం వారును, కొల్హీయుల సంతానం వారును, లేవీయుల నిలబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. థాంక్ యూ జీసస్ కదా. ఆ టైంలో వీళ్ళందరూ కలిసి యెహోవాను స్తుతించిరంట. ఆ టైంలో చూడండి, శత్రువు వాళ్ళని చుట్టుముట్టి ఉన్నాడు. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు, కానీ
వాళ్ళు దేవుని మీద డిపెండ్ అయ్యారు. దేవుడు ఆన్సర్ కూడా ఇచ్చేసిండు. వాళ్ళ లోపల ఎట్టు లేని ధైర్యం వచ్చేసింది. ఆయన స్తుతిస్తున్నాడు. జీవం గల దేవుడు వాళ్ళ మధ్యలో ఉండడాన్ని వాళ్ళు గ్రహించినారు. ఆ దేవుడు విజయం ఇస్తాడని వాళ్ళు గ్రహించినారు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక నమ్మకం వచ్చేసింది దేవుని మీద. ఒక టైంలో ఆ ముగ్గురు రాజులు, మూడు సైన్యాలు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, వీళ్ళ మీద పడుతుండగానే ఒక టైంలో యెహోషాపాతు భయపడినాడు. కానీ చూడండి, ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ భయం అనేది లేదు, పోయింది. దేవునికి సాగిలపడి నమస్కరించి దేవుని స్తుతిస్తున్నారు, సంతోషిస్తున్నారు. దేవుని యొక్క స్తుతి ఆరాధన అలా చేసినప్పుడు దేవుని సన్నిధి దిగిందడ. దిగినాక అతడు అంతటా వారు ఉదయాన్నే లేచి తేకోవ అరణ్యంలో 20వ వచనంలో తేకోవ అరణ్యంకు పోయి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకుని అప్పుడు మీరు కృతజ్ఞులు లగుదరని చెప్పాను కదా. మనం చూస్తాం కదా, ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీళ్ళు దేవుని స్తుతించుకుంటూ పోతున్నారు. అక్కడ ఏం జరిగిందంటే, మరియు 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారము ధరించుకొని సైన్యం ముందు నడుచుటూ యెహోవాను కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. చూడండి, ఆయన స్తుతించుకుంటూ యుద్ధానికి పోతున్నారు, పాట పాడుకుంటూ. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చి అమోనీయుల మీదను మోయాబీల మీదను షెయ్యేరు మన్యము మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులైరి. చూస్తున్నారు కదా, వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళే అక్కడనే హతమైపోయినారట. చూడండి, దేవుడు ఏదైతే వాగ్దానం చేసిండో, దేవుడు ఏవైతే చెప్పిండో మాట, అది దేవుడు అక్కడ నెరవేర్చిండు. చూసుకుంటే కదా, ఇది చూడడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇది వినడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ కదా, మన దేవుడు అంత ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలు ఎవరు కూడా వివరించలేరు. కానీ ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడైనా ఎట్లయినా రక్షించుకుంటాడు. ఏ పరిస్థితుల్లో ఆయన బిడ్డలనైనా చెయ్యి వదలడు. ఆయన బిడ్డలను ముడితే ఆయన కన్ను పాపను ముట్టినట్టే. కానీ మనం ఏంటంటే, ఆ యెహోషాపాతు లాగా ఆయన మీద డిపెండ్ ఉండాలి. యెహోషాపాతు లాగా స్తుతించడం నేర్చుకోవాలా, యెహోషాపాతు లాగా ఆరాధించడం నేర్చుకోవాలా. ఆ యూదా ప్రజలందరూ, యెరూషలేము ప్రజలందరూ ఆయన స్తుతించినారు, ఆరాధించిన ఆ మూమెంట్ లా ఆ దేవుడు మాట్లాడిన మాటను బట్టి వాళ్ళు ఆ యుద్ధానికి బయలుదేరారు. ఆయన చెప్పిన మాట దేవుడు నెరవేర్చిండు. మీరు యుద్ధ పంక్తులుగా ఉండండి, కానీ యుద్ధం చేసేది నేను. వీళ్ళెవ్వరు కూడా, ఒక్కరు కూడా కదా, యుద్ధం చేయడం అంటే ఆ రోజులలో ఎంతో ఖర్చుతో కూడినట్టు, ఇన్ని లక్షల ఖర్చుతో తెలియదు కదా. ఆ టైంలో వాళ్ళు యుద్ధం చేయకుండానే ఆ శత్రువుల మీద గొప్ప విజయం చూస్తున్నారు కదా. ఆ శత్రువులంతా అంత గొప్ప సైన్యం కదా, గొప్ప సైన్యం వాళ్ళ చుట్టుముట్టి ఉన్నా కానీ ఆ టైంలో వాళ్ళు గొప్ప విజయం ఆడ చూసారు. చూడండి, మనం కూడా చిన్న గుంపుగా ఉన్నాం, మన చుట్టుముట్టు కూడా గొప్ప సైన్యం లాగా ఉన్నది. కానీ ఆ రోజు ఉన్న దేవుడు మన మధ్యలో కూడా ఉన్నాడు. మన దేవుడు మనకు ఎప్పుడు విజయం ఇస్తాడు, కానీ మనం ఆయన స్వరం వినాలా, మన ఆత్మ ద్వారా నడిపింపబడాలా కదా. మనం పెళ్లి కుమార్తెలాగా తయారు కావాలి. మనం అందరు ప్రయాసం అంతా పెళ్లి కుమార్తెలాగా తయారు కానికే. పెళ్లికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, పెళ్లికి పిలువబడిన వాళ్ళు అనేకులు ఉంటారు, కానీ పెళ్లి కుమార్తె ఒక్కతే ఉంటుంది, పెళ్లి కొడుకు ఒకటే ఉంటాడు. మన ప్రయాసం, అందరి ప్రయాసం ఏముంది, పెళ్లి కుమార్తెలాగా కావాలి కదా. మనం దేవుని మీద డిపెండ్ అవుదాం. మన దగ్గర ఉన్న ఏదైతే మన లోపాలు ఉన్నాయో కదా, మన బలహీనతలు ఎక్కడున్నాయో దేవుడు మనల్ని చూపిస్తాడు. ఆ బలహీనతల మీద మనం విజయం పొందుదాం. ఎందుకంటే మనం దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని అంత విస్తరింపజేయగలుగుతాం. మనం పరిశుద్ధంగా ఉంటేనే కదా దేవుడు మనతో మాట్లాడతాడు. మన లోపల డాగు మచ్చ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడా? ఆయనకు పోలిగా మనం ఉంటేనే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మన తండ్రి. ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం చూసినాం శిలువ మీద.
వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించండి అంటున్నారు. ఆ టైంలో కూడా దేవుడు తలుచుకుంటే ఆ టైంలోనే అందరినీ స్మాష్ చేయొచ్చు, కానీ దేవుని ప్రేమ చూపిస్తున్నాడు. ఆ యోహాన్ భక్తుడిని చేయి బట్టి లేపిన అంత గంభీరంగా ఉన్న దేవుడు వచ్చి ఒక వ్యక్తి చేయి పట్టుకొని లేపుతున్నంటే ఆయనకి మనం అంటే ఎంత ప్రేమను మీరు ఒక్కసారి ఆ వాక్యం ద్వారా గ్రహించగలుగుతారు కదా. మన దగ్గర కూడా అలాంటి ప్రేమ పెట్టుకుందాం. మనం ప్రతి ఒక్కరికి మన ప్రేమను చూపిస్తేనే ప్రతి ఒక్కరు రక్షణ పొందుతాడు. మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే దేవుడు మన పక్షంలో కార్యం జరిగిస్తాడు. యెహోషాపాతు ప్రార్థనతో నేర్చుకున్నాం, ఇంత తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు, భారం మొత్తం యెహోవా మీద పెడుతున్నాడు. ఆ సైన్యాన్ని గెలుచుడు వీళ్ళతో సాధ్యం కాదు, కానీ దేవునికి సర్వం సాధ్యమని చూపించున్నాడు. వీళ్ళు ఊరికే ఉన్నారు కదా. తర్వాత వాళ్ళకు విపరీతమైన సొమ్ము దొరికిందట. కింది వర్షంలో చూసుకుంటే కదా, 23 అమోనీయులను, మోయాబీయులను, షెయ్యులు మన్యము బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షెయ్యులు కాపురస్తుల కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. 24వ వచనం, యూదా వారు అరణ్యమందు కాపరుల దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. చూడండి, ఒక్కరు కూడా తప్పించుకోలేదంట. యెహోషాపాతు అతని జనుల వారి వస్త్రములను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవాల దగ్గర విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంత దానికంటే ఎక్కువగా కొలుచుకొనిది. కొల్లసము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టిరి. 3 దినాల వరకు ఆ సొమ్ము తీసుకొని పట్టిందంట. చూడండి, తన బిడ్డలకు దేవుడు తన మీద ఆధారపడిన బిడ్డలకు విస్తారమైన ధనాన్ని ఇస్తున్నాడు, గొప్ప విజయం ఇస్తున్నాడు కదా. దేవుడు చూడండి, ఎప్పుడైనా సరే ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. మనం ఆయన బిడ్డలో ఆయన మాట వినాల. మన యొక్క బాధ్యత ఏంది? ఆయన మాట వినాలి, ఆయన మీద ఆధారపడి ఉండాలి, ఆయనకు మాదిరిగా మనం నడుచుకోవాలి. ఆయనకు మాదిరిగా మనం నడుచుకోకపోతే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేం. మన లోపల ఉన్న బలహీనతలను ఆ దుష్టుని కూడా తెలుసు, వాడిని కూడా తెలుసు మనల్ని ఎక్కడ పడేయాలని. వాడు కూడా ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రదేశాన్ని దాన్ని ఎంచుకొని మనం ఎట్లా పడేయాలో అని సున్నాయాసంగా పడేస్తాడు. కానీ ఈ రోజు మనం తెలుసుకుంది మన బలహీనతలు ఏందో. మన బలహీనతలకు దేవుడు గొప్ప విజయం ఇవ్వాలా, దాంట్లో మనకు శక్తి ఇవ్వాలా. యెహోషాపాతుని చూస్తున్నాం, యోహాన్ భక్తులతో చూస్తున్నాం. యోహాన్ భక్తులు ఆయన చూడక చచ్చిపోయినలాగా పడిపోయినాడు, కానీ ఆయన ప్రేమను బట్టి మళ్ళీ కదా ఆయన లేపినాడు. మన వాక్యాలన్నీ ఆయననే రాసినాడు. మనం ఇవన్నీ చదవగలుగుతున్నాం అంటే ఆ భక్తుడు ఆ యోహాన్ గారు రాసిన వాక్యాలను మనం చదవగలుగుతున్నాం. ఆ రోజు ఆ దర్శనం చూపించి మన కోసం దేవుడు ఇవన్నీ రాపించాడు. దేవుని కలిగిన ప్రేమ, దేవుని కలిగిన తగ్గింపు జీవితం కదా, దేవుని యొక్క ఆత్మ మనందరినీ నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, తండ్రి యేసు ప్రభా. ఆనాడు యెహోషాపాతుకు తోడున్న యేసయ్య, నైనా ప్రభా యోహాన్ భక్తుని ప్రభా మీరు ఎంతో ప్రేమించినారు యేసు ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా అదే రకంగా ప్రేమిస్తున్నారు యేసు ప్రభా. మమ్మల్ని అందరూ రక్షించుకున్నారు యేసు ప్రభా, మీకు వందనాలు నాయన. ఆ ప్రేమను మేము కూడా ఇతరుల పట్ల చూపించాలా దేవా. ఈ లోకంలో ఎవరికి ప్రభా తగ్గింపు జీవితం లేదు యేసు ప్రభా. ఈ లోకంలో ఎవరికి ప్రేమ అనేది లేదు యేసయ్య. స్వాతంత్రం కోరిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభా. అలాంటి జీవితం మాకు ఉద్దేశిస్తూ ప్రభా. మాలో ఉన్న ప్రభా తండ్రి యేసయ్య, ఏవైతే ప్రభా బలహీనతలు ఉన్నాయో యేసయ్య మాకు చూపించండి. మేము అందులో బలం పొందుకోవాలా యేసు ప్రభా. కంప్లీట్ గా ప్రభా నీకెంతో వందనాలైనా సర్వాన్ని ప్రభా మీ విధంగా ఆధారపడి ఉండాలా యేసు ప్రభా. మేము ఏ మనుషుల సహాయం మేము కోరొద్దు తండ్రి, నీ సహాయం కోసం మేము కనిపెట్టుకుంటూ ఉండాలా తండ్రి. నాయన ప్రభా ఈ వాక్యం నడిపించడం నీకు వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి విద్యను దీవించి ఆశ్రయించి చెప్పిన వాక్యం ప్రభా నీవు కట్టి ఫలింపు దయచేసి మా జీవితాలను ఈ వాక్యాన్ని నెరవేర్చమని యేసుకి సాంక్షణాన్ని తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు
చేయనొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిస్థితులకు సదాకాలం తోడే నడిపించను కాదు. ఆమేన్. ప్రైజ్ లాడ్ అన్న, అందరికీ ప్రైజ్ లాడ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్.